సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే. చికెన్ తింటే చనిపోతారా? చికెన్ తినడం వల్ల ప్రాణాలకే ప్రమాదమా? ఇదే హెచ్చరికలు జారీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఏపీలో ఈ బర్డ్ ఫ్లూ అనేది కలకలం సృష్టిస్తోంది. చికెన్ తింటే గంటల్లోనే చనిపోతారనే ప్రమాదకరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి సార్? బర్డ్ ఫ్లూ గురించి కొంత ప్రాథమిక అవగాహన ఉంది మనకి, కానీ చికెన్ తో చెలగాటం వద్దు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ జారీ చేశాయి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో కొన్ని కోళ్ల ఫారంలో వరుసగా కోళ్లు చచ్చిపోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి శాంపిల్స్ని 3 రోజుల క్రితం అధికారులు సేకరించారు. ఆ శాంపిల్స్ని పూణేలో ఉన్నటువంటి ల్యాబ్కి పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే అది కన్ఫర్మ్ అయింది, బర్డ్ ఫ్లూ ఉంది అనేటువంటి విషయం అక్కడ కన్ఫర్మ్ అయింది. సో బర్డ్ ఫ్లూ ఉంది అంటే ఆటోమేటిక్గా ఎవరైనా కానీ ప్రమాదంలో పడినట్టే. ఆ బర్డ్ ఫ్లూ వైరస్ గురించి అందరికీ తెలిసిందే. గతంలో కూడా H5N1 రకం వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్ కింద ట్రీట్ చేశారు. అనేక చోట్ల ఇండోనేషియా, హాంకాంగ్ ఇట్లాంటి చోట్ల చాలా మరణాలు సంభవించినాయి. 2024లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్డ్ ఫ్లూ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనం డేంజర్లో ఉన్నాం. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. సో ఒక అలర్ట్నెస్ అనేది వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. సవ్యసాచి ఘోష్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆయన రెఫర్ చేశారు. ఈ గైడ్ లైన్స్ ప్రకారం హై అలర్ట్, చికెన్ తింటే ప్రమాదంలో పడతారు అనేటువంటి హై అలర్ట్ ఇచ్చారు. హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా HAPI ఈ వైరస్కి సంబంధించినటువంటి నమూనాలు మన దేశంలో, రాష్ట్రంలో కాదు మన దేశంలో చాలా చోట్ల ట్రాక్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఒక హై అలర్ట్ జారీ చేసింది. దాని ప్రకారం రాష్ట్రాలకు కూడా వార్నింగ్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకు కూడా వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లు అన్నింటిలో కూడా ఇచ్చారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమర్జెన్సీ నంబర్ పెట్టారు. అదొక పరిస్థితి ఎట్లా ఉందంటే 144 సెక్షన్ 133 సెక్షన్ అమలు చేసి ఆ ఏరియాలో కోళ్ల పెంపకాలకు సంబంధించినటువంటి పౌల్ట్రీ ఓనర్స్ వాళ్ళ పౌల్ట్రీలు అన్నిటిని కూడా ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ అధికారులు కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈవెన్ నిడదవోల్లో అదే పరిస్థితి ఉంది, తాడేపల్లిగూడెంలో అదే పరిస్థితి ఉంది, ఉంగుటూరు, తణుకు అన్ని చోట్ల అదే పరిస్థితి అనమాట. 9542908025 ఈ నంబర్ను పెట్టి ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏంటి సీరియస్నెస్ లేకపోతే మరి కాల్ సెంటర్ ఎందుకు అలర్ట్ చేస్తారు? ప్లస్ ఇంకొకటి, ఎక్కడైతే ఆ కేసెస్ నమోదైనటువంటి జోన్ ఉందో దాన్ని రెడ్ జోన్ కింద అనౌన్స్ చేశారు. 1 కిలోమీటర్ పరిధిలో పూర్తిగా కోళ్ల మరణాలకు సంబంధించినటువంటి సమాచారం అధికారులకు ఇవ్వాలి. ప్లస్ ఆ కోళ్లను పాతి పెట్టకూడదు, తగలబెట్టాలి. కోడి గుడ్లను కూడా తినకూడదు. ఇది కూడా చాలా డేంజర్. ఆ బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోడి పెట్టిన గుడ్డు తిన్నా కానీ చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్ బారిన పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని వాటి అన్నిటినీ కూడా తగలబెట్టాలి. ఇప్పుడు కానూరులో జరిగినటువంటి డెత్స్కి సంబంధించి పౌల్ట్రీ యజమానులు రోజుకు 10,000 కోళ్ళు చచ్చిపోతున్నాయి అక్కడ. ఈ 10,000 కోళ్ళని కూడా పౌల్ట్రీలోనే పూడ్చిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అవన్నీ తీసి ఇప్పుడు తగలబెట్టిస్తున్నారు. అంటే చాలా సీరియస్ వార్నింగ్, సీరియస్ అలార్మింగ్ సిచ్యుయేషన్ కింద మనం చూడాలి. ఇంకొకటి ఏంటంటే 10 కిలోమీటర్ల రేడియస్లో రెడ్ జోన్ పెట్టిన 10 కిలోమీటర్ల రేడియస్లో దాన్ని సర్వైలెన్స్ జోన్ కింద డిక్లేర్ చేశారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు. అంటే ఆ జోన్ మొత్తంలో కూడా కోళ్ల పెంపకందారులు ఎవరున్నా ఇళ్లల్లో కోళ్లు పెంచినా కానీ అది చాలా డేంజరస్ ఇదవుతుంది అనేటువంటి అలర్ట్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కింద మనం చూడాలి. ఇప్పుడు విడిపోయిన జిల్లాల కింద కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సంబంధించినటువంటి పౌల్ట్రీ యజమానులందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇది చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం. కాబట్టి ఇంకోటి ఏంటంటే కేసు శాంపిల్స్ తీసుకుని 3 రోజులు అయింది. కన్ఫర్మేషన్ నిన్న సాయంత్రానికి వచ్చింది. అంటే ఈ 3 రోజుల్లో బాగున్న కోళ్ళని సప్లై చేస్తారు కదా. ఇప్పుడు పౌల్ట్రీ యజమానులు ఏం చేస్తారు, కోళ్ళని చచ్చిపోతే నష్టం వాళ్ళకి. అందుకని బాగుండగానే వాటన్నిటిని వేరు చేసేసి వీళ్ళని తొందరగా సప్లై చేసేయడానికి ట్రై చేస్తారు. అవి ఎక్కడికెక్కడికి డిస్ట్రిబ్యూట్ అయినాయి, చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళినాయా, ఇంకేమైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళినాయా, ఇమీడియట్గా ఆ లిస్టులు కూడా ట్రాక్ చేయమని చెప్పని
ప్రభుత్వ చికెన్ అధికారులు షాప్స్ అన్ని క్లోజ్ చేయడం జరుగుతుందా సార్ అలా? అంటే క్లోజ్ అనేది ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆ కేసెస్ నమోదైనటువంటి ప్రాంతాల్లో ఉన్న సీరియస్నెస్ ఒకటి. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి తెచ్చారనుకోండి, రాయలసీమ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చారనుకోండి, దాన్ని ఇబ్బంది పెట్టలేం కదా. సో అందుకని అసలు ముందు చికెన్ తినొద్దని చెప్తున్నారు. చికెన్ తింటే అది ఏ రూపంలో ఉంటుంది? ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? ఒకటి, ఆల్ ఫ్లూస్ ఆర్ సేమ్ అండి, ఒకేలా ఉంటాయి, సివియారిటీస్ వేరుగా ఉంటాయి. బర్డ్ ఫ్లూ వలన సేమ్ అదే శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. అంటే ఊపిరి పీల్చుకోవడం, వీటికి మనం ఎట్లయితే కరోనా వైరస్తో మనం ఎలాంటి బాధలు పడ్డామో, జ్వరం వస్తుంది, బాడీ పెయిన్స్, విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి, నరాలకు సంబంధించి అయితే బాగా పట్టు కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇవన్నీ మన సీరియస్ నిమోనియా లాంటి డిసీజ్ కింద కన్వర్ట్ అయ్యే లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఇవి మనకు బయటికి కనిపించేటువంటి, కానీ లోపల బాడీలో జరిగేటువంటి మార్పులు చాలా సివియర్గా ఉంటాయి. ఆ తర్వాత రికవరీ అయిన తర్వాత కూడా దాని ప్రభావం ఎక్కువగా మనిషి శరీరం పైన ఉంటుంది. అందుకనే ఈ ఫ్లూస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటిది ప్రధానంగా ఈ రకం, ఈ HAPI అనేటువంటి ఇన్ఫ్లుయెన్జా రకం ఏంటంటే ఎక్కువ పక్షుల్లో వచ్చేటువంటిది. ఇప్పుడు అందుకే దానికి బర్డ్ ఫ్లూ అని పెట్టారు. బర్డ్ అంటే ఓన్లీ కోడి కాదు కదా, మనం కోడిని ఒక్కదానే బర్డ్ అన్నాం కదా, అన్నింటిలో బర్డ్, చాలా రకాల పక్షుల ద్వారా అవి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అసలు పక్షులకు సంబంధించిన మాంసాలు ఏవి తినొద్దని చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు ఒక కోళ్లే కాదు, ఏవి తినొద్దని చెప్పని చెప్తున్నారు. సో ఒక అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం ఇది. గోదావరి జిల్లాలో అయితే ఆ సీరియస్నెస్ కనిపిస్తుంది. ఒకవేళ జబ్బు లక్షణాలు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కడైనా మరణించినా కానీ ఇమీడియట్గా వాటిని తగలబెట్టేయడం మాత్రమే పరిష్కారం. వాటిని భూమిలో పాతిపెట్టినా కానీ వేరే రకంగా దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వండుకొని తినొచ్చు అనుకుంటే, బాగా బాయిల్ చేసి తినొచ్చు అని చెప్పని కూడా ఫస్ట్లో అనుకున్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది. ఆ ఫ్లూ అనేది చనిపోయిన తర్వాత ఉండదేమో, వైరస్ ఉండదేమో, బాగా కాల్చేసిన తర్వాత, ఉడికిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత లేదా కాల్చిన తర్వాత మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి చికెన్ జనరల్ గా 2 పద్ధతిలో చేస్తారు కదా. కోడిని మొత్తం దాన్ని చనిపోయిన తర్వాత కాల్చడం ఒక పద్ధతి, దాని తర్వాత వండడం ఇంకో పద్ధతి. ఫస్ట్ లో ఏం చెప్పారంటే బాగా ఉడికించిన మాంసాన్ని తినొచ్చు అన్నారు. కానీ ఇప్పుడు చాలా సివియారిటీ పెరిగిపోయింది. సెంట్రల్ గవర్నమెంటే హై అలర్ట్ రిలీజ్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వాలు సర్క్యులర్స్ రిలీజ్ చేస్తున్నాయి. అంటే దాని సీరియస్నెస్, దాని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే కొద్ది రోజుల పాటు రిస్క్ చేయకుండా కోడి మాంసానికి విరామం ఇవ్వడం కొద్ది రోజుల పాటు సురక్షితం, అందరికీ మంచిది. వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత ఈ అంశాలు ఏవి కూడా లేవు అని నిర్ధారణ జరిగిన తర్వాత అప్పుడు ఆలోచన చేయొచ్చు. కాబట్టి మాంసాహారులు మాత్రం హై అలర్ట్ గా ఉండాల్సినటువంటి సందర్భంగా ఇది కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.